హాయ్ అండి, అందరూ బాగున్నారా? మా ఇంట్లో చుట్టాల సందడండి. ఏంటనుకుంటున్నారా? మా అమ్మాయి నీళ్లు పోసుకుంది, వాళ్ళ అత్తవారు స్వీట్స్ అవి తీసుకొచ్చారన్నమాట అండి. అది హడావిడి. మన గోదావరి జిల్లాల్లో సంప్రదాయాలు అందరికీ తెలిసినవే కదా. మా ఇంట్లో ఎలా జరిగిందో చూడండి. మాది వెస్ట్ గోదావరి అని చెబుతూ ఉంటాను కదండి. మేమైతే ముందు అమ్మాయి ఇంటికి వెళ్ళి స్వీట్ కావిళ్ళు చుట్టాలు అందరూ వెళ్ళి మొత్తం స్వీట్స్ తీసుకుని వెళ్ళి అమ్మాయిని పురుడికి తీసుకొస్తాము. అలా తీసుకొచ్చామండి. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ చుట్టాలంతా మన ఇంటికి వస్తారు, వచ్చారన్నమాట అండి. వాళ్ళ హడావిడి ఏంటంటే అది మాట అండి. ఇంకా వాళ్ళతో పాటు ఇక్కడ కాకినాడలో మా బంధువులు, మా తోటికోడళ్ళు, మా చెల్లాయి వీళ్ళందరూ, మా చిన్నమామయ్య గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళని కూడా పిలిచాము. ముందుగా మనం చుట్టాలందరూ తీసుకొచ్చిన స్వీట్స్ ఏమేమి ఉన్నాయో వెరైటీస్ చూద్దాం రండి. ఇదిగో చూడండి, లడ్డు, కజ్జకాయలు, తర్వాత మా కోసం మా వియ్యపురాలు గారు నేతి లడ్డు పంపించారండి. చాలా టేస్టబుల్గా బాగున్నాయి. మైసూరు పాకం, తర్వాత ఇంకేంటి కాజా, ఇంకా ఏమన్నాయి గోరుమిటీలు, ఇవన్నీ తీసుకొచ్చారు. చాలా బాగున్నాయండి. ఇంకా మా వియ్యపురాలు గారు వాళ్ళ కోడల కోసం స్పెషల్గా భగవాన్ పూతరేకులు, డ్రై ఫ్రూట్స్ లడ్డూలు, ఇంకా యాపిల్స్, కమలాలు, దానిమ్మకాయలు అవి కూడా పంపించారండి. ఇంకా చుట్టాలు వచ్చిన వాళ్ళంతా కూడా తీసుకొచ్చారు. మేమైతే ఇలా ఏర్పాటు చేసామండి. ఇంకా గులాబ్ జాము తయారు చేశాను. ఇంకా అంత సొంతంగా తయారు చేశాను అనమాట అండి. పులిహోర, కొబ్బరి పచ్చడి, బీన్స్ వంకాయ టమాటా కర్రీ, సాంబారు, బంగాళదుంప 65, ఇంకా వడియాలు, పెరుగు ఇవన్నీ కామన్ కదండి. ఇంకా ఉదయం వస్తారని పెసరట్టు ఉప్మా, ఇంకా సేమియా అలాంటివన్నీ ఏర్పాటు చేసాం. లేటుగా వచ్చి తినడం వల్ల భోజనం సరిగ్గా చేయలేకపోయారండి వాళ్ళు. అయితే వంటలు టేస్ట్ఫుల్గానే చేస్తానండి, కానీ ఎంతమందికి నచ్చినాయో అని అడుగుదాము. ముందుగా మనం ఈ చుట్టాలను పరిచయం చేసుకుందామండి. తెలిసిన వాళ్ళకి అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం అన్నమాట. ఇదిగోండి, ఈ కూర్చునే అమ్మాయి బ్లూ జాకెట్, రెడ్ శారీ కట్టుకున్న అమ్మాయి మా అమ్మాయి వాళ్ళ ఆడపడుచండి. ఆ గ్రీన్ శారీ అమ్మాయి వాళ్ళ చిన్నత్తగారు అమ్మాయి అన్నమాట. ఇద్దరు ఆడపడుచులు. ఈ రెడ్ శారీ, ఈ గ్రే కలర్ శారీ కట్టుకున్న ఆవిడ మా అల్లుడి గారు వాళ్ళు మేనత్త కోడళ్ళు అన్నమాట అండి. వాళ్ళిద్దరిది కపిలేశ్వరపురం, మా అమ్మాయి ఆడపడిచింది నరసాపురం, చిన్న ఆడపడిచింది తాడేపల్లిగూడ అండి. ఇదిగోండి వడ్డించే ఆవిడ మా చిన్నత్తగారు. తర్వాత అదిగో పక్కన నిలబడింది కదండి, తను అయితే మీకు తెలుసు, మా చెల్లాయి అన్నమాట, మా పిన్ని గారి అమ్మాయి. తను ఇదిగో తినండి. ఇంకా వాళ్ళ భోజనాలు అయిపోయిన తర్వాత ఇదిగో మా చిన్నమామయ్య గారు, మా అమ్మాయి, తర్వాత మా అల్లుడి గారు వీళ్ళంతా భోజనం చేశారు. అయిపోయిన తర్వాత తోటికోళ్ళు మేమంతా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిన్నామండి. చెప్పండి, వంటలు బాగున్నాయి, సూపర్ బాగున్నాయి. ఇటు చెప్పినట్టు చెప్పు, వంటలు ఎలా ఉన్నాయండి? సూపరా? మీకు బాగున్నాయి, బాగున్నాయా? మీకు చాలా చాలా బాగుంది. తనైతే మా వారి మేనత్త కూతురండి. తర్వాత చిన్నాన్న భార్య కూడాని. తను చెప్పే విధానం చూసారా ఎంత నవ్వొచ్చిందో. నాకైతే మేమైతే చాలా నవ్వుకున్నాము. ఇదిగోండి, ఈవిడైతే మా పెద్ద తోటికోళ్ళ గారు. తెలుసు కదా మీకు అందరికీ తెలుసు, చాలా వరకును. తెలియని వాళ్ళ కోసం చెబుతున్నాను. మా చిన్న తోటికోళ్ళు అయితే మీరు చాలా వీడియోల్లో చూసే ఉంటారు, మా తోటికోళ్ళు అని చెప్తాను కదా. తను ఇప్పుడు బిజీగా ఉందండి, ఊరు వెళ్ళింది, రాలేకపోయింది. ఇంకా అలా సందడిగా అలా సాగిందండి. ఇంకా అందరూ సరదాగా ఎంజాయ్ చేసాము. బయటకు వచ్చి ఇంకా చుట్టాలు మా వాళ్ళు అందరూ మొక్కలు అవి చూసారండి. ఏది ఆరెంజ్ బాగుంటాయి.
చుట్టాలు కూడా సరదాగా భోజనాలు ఎలాగున్నాయో అడుగుతారండి. ఏం చూస్తున్నారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు? మొక్కలు మామూలుగా చూస్తా ఓహో, అదే తులసమ్మ ఇలాగే రాలిపోయి ఆకులు ఇదైపోతున్నాయి అంటుంది. ఈ శీతకాలకి అలాగవుతుంది. ఇది ఎంత బాగుంది, అంత బాగుంది. వేస్తున్నారా? నేనా కంపోస్ట్ వేస్తాను. భోజనం చేశారు కదా, వంటలు అవి ఎలా సూపర్. ఏమి నచ్చింది బాగా? కొబ్బరి పచ్చడి, పులిహార బాగుంది. పులిహోర బాగుందా? కొబ్బరి పచ్చడి కూడా బాగుంది. ఇంకా సాంబార్ బాగుంది. అన్నీ బాగున్నాయి. మెయిన్ కొబ్బరి పచ్చడి, పులిహార బాగుంది. సాంబార్ బాగుంది. బ్రోటన్ సరే. మారేడు మొక్క మొన్న కార్తీక మాసంలో చాలా ఎక్కువ వాడ, ఇవన్నీ కట్ చేసే తర్వాత కట్ చేసే పక్కన అమ్మాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ దగ్గర చూసాను. బెండకాయలు అయిపోయినాయి. బెండకాయలు కూడా చాలా కాసినాయి. డ్రాగన్ డ్రాగన్ రోజు బెండకాయ వండేసుకున్నారా? అందరికీ ఇచ్చావు, వండుకోలే అందరికీ ఇచ్చావు. తాడేపల్లి గూడెం కూడా వచ్చాయి కదా? వచ్చాయి. ఇవాళ మీకు సాంబార్లో కూడా ఇవే బెండకాయలు, బేబీ మందారం, బాగా పెద్దగా వచ్చింది. దేశవాళీయే, దేశవాళీ దొండకాయలే. అది ఇది దోసకాయ అంటున్నాను నేను చూడడానికి. బీన్స్ కూడా వేసారా? బీన్స్ అవి అక్కడ కూడా ఎవరో ఇచ్చారు నాకు ఎక్కడో. అది అక్కడ ఉంటుంది. ఫస్ట్ చూడగానే ఇలా రాగానే నేను దోసకాయ అన్నాను, వదిలితో కాదు కర్బూజా అంటాను. అదిగే ముందు అలాగే అనుకున్నాం, పుచ్చకాయ లాగా దోసకాయ. అది అక్కడ దోసకాయ. 13 చేపలు, ఈ 13 పిల్లలు పెట్టి మార్చుకోవాలి. పెద్ద పని. ఇదేంటండి ఇదే మొక్కది? అది కలువ పువ్వులు, కలువ దుంప మట్టిలో వేస్తారేమో కదా. మట్లే అది దానికి నాచు పట్టి తింటదని. తింటది దానికి నాచుకి నాచుకు ఇది ఉంటాయి. మీరు మీకు ఏమి నచ్చింది చెప్పండి. వాళ్ళకి చేపలు అవి నచ్చినాయి. మీకు అన్నీ మందార పక్కల తీస్తారండి. ఆయుర్వేద వైద్యం అని వాంబజ్జీలు తిని వెళ్ళాలి మీరు ఇవాళ. ఆకులు వామ పెంచారంటే బజ్జీలు వేస్తారు. అయితే తినపోతే ఎలాగ అంటున్నారు. మొత్తం మొక్కలు ఆకులు అన్ని తినేస్తాం. చెప్పండి కూడా కొట్టించి ఇచ్చే వరకు ఇక్కడ ఉండమంటారు. అత్తండి బయట. మొత్తం మీద చుట్టాలతో సూడిది కావలి సందడి అలా జరిగింది. సరదాగా మీరు చూస్తారని పెట్టాను. ఎంతమందికి నచ్చిందో చెప్పండి. మీరు ఎవరెవరు ఇలా జరుపుకుంటారో కూడా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.